అందుకే దావి మహారాజ్ అంటాడు, నా మంచం మీదే నేను స్తోత్రాలు చేస్తాను దేవునికి. దేవుని స్తోత్రం మంచం మీదే మంచంలో పడుకున్నాడు రాత్రి దేవుని స్తోత్రం. స్తోత్రాలు తెలుసుకోవటం వల్ల దానివల్ల మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు దేవుని స్తోత్రం. అంచేత దేవుని మీద ఆధారపడాలి. 10 11 10 ఏమంటున్నారు? 11 యెహోవా యందు జ్ఞానమునకు మూలము దేవుని స్తోత్రం. బైబిల్ దేనికి కారణమైంది? యోని భయము జ్ఞానానికి మూలం దేవుని స్తోత్రం. జ్ఞానం లేనివాడు అంటారు, ఎరువాడు హైవీ అంటారు. దేవుని స్తోత్రం. ఎరువాడు అంటే అందరూ విసర్జించేస్తారు. కనుక జ్ఞానవంతుని దేవుని మనమే గౌరవిస్తుంటాం. దేవుని స్తోత్రం. అంటే దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండటం వలన దేనికి మూలం? జ్ఞానమునకు మూలం. కనుక దేవుని భయం భక్తి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు యథార్థంగా ఉండాలా, సత్యంలో ఉండాలా. దొంగతనం దేవుడు తీసుకోవడం, దొంగతనం అది కీడే కానీ మేలు కాదు. యథార్థంగా ఉంటే భక్తుడు కొంచెమించినా బహు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. కొంచెమించినా బహు ఆశీర్వాదం. అయితే దేవుళ్ళో మనం ఏ రకంగా ఉండాలి? 4:12 ఏమంటున్నారు? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పెట్టును. చీకటిలో వెలుగు అర్థమేంటి? చీకటి అనేది ఇబ్బందులు ఇరుకులను గమనించాలి. బాధలో ఉండగానే దేవుని మొదలుపెట్టారు. ఏదైనా బాధలు పోయే విధానం వెంటనే ప్రాప్తిస్తుందంట. నేను స్తోత్రం. 60 గీతం 6:10 6:10 సంధ్యారాగము చూపట్టుతూ చంద్రబింబమంత అంధము గలవై సూర్యునింత స్వచ్ఛమును కలము గలట ఊహిత సైన్య సమీకర రూపిణియలు ఈమె ఎవరో దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? అది ఎలా ఉందంట? మొదటి మానేశారు. సంధ్యారాగం అంటే అర్థమైంది చెప్పలేదన్నా మర్చిపోరు. సంధ్యారాగంగా ఉదయకాలపు వెలుగు దేవుని స్తోత్రం. సంధ్యారాగంగా ఉదయకాలపు సంధ్యాగా ఉదయం రాగంగా వెలుగు దేవుని స్తోత్రం. ఆ వెలుగును పట్టుకోవాలంటే మనం దేవుని స్తోత్రం. ఎంతమంది ఆ వెలుగుని కలిగి ఉన్నాం? ఆ వెలుగుని కలిగి ఉంటే చీకట్లో నీకు ఏం పడుతుంది? వెలుగు పడుతుంది. కనుక మరి ఆ వెలుగు ఎంతమంది కలిగి ఉన్నాం? ఆ వెలుగును పట్టుకోవాలంట. దేవుడికి వచ్చామంటే ఏం చేయాలా? ఏమన్నారు? నేనే వెలుగును, నేనే వెలుగును, నన్ను ఆశ్రయించే వాళ్ళందరినీ ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆశ్రయించేవారు. ఏ రకంగా ఆశ్రయించాము? ఆ మాటలు విడిచిపెట్టకూడదండి. అగ్రమంగా జ్ఞాపకం చేసుకోవాలి. పశువులు ఏం చేస్తాయి? గేదెలు తీసుకొచ్చాక నెమరేస్తుంటాయి. నెమరేసాక కమ్మదనం అంతా వస్తుందండి వాడికి. దేవుని స్తోత్రం. విదేశం కాపాడు డౌనింగ్ వెళ్తాయి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత నవరాత్రుంటే మొదలొస్తూ ఆ రుచికరమైన ఆహారం అప్పుడు తెలుస్తాడంటే వాడికి. దేవుని స్తోత్రం. అందుకే నెమర దేవుడు ఏమన్నాడంటే నెమర వేసి జంతువులను తిన్నాడు. దేవుని స్తోత్రం. జంతువులు కూడా అది మొదటి కాలంలో నెమర వేసే జంతువులు ఆరోగ్యకరం అంటే ఆరోగ్యకరమైంది. అయితే నేను ఏంటంటే దీన్ని విసర్జించితే బాగుంటుంది. అది ప్లాన్ చేసి దానిని తొలగించాడని వాడు. దేవుని స్తోత్రం. కనుక మనం దేవుని మార్గంలో నడుతున్నాం. మరలా వాక్యాన్ని ఏం చేయాలా? జ్ఞాపకంలోకి రావాలి. జ్ఞాపకంలోకి వస్తున్నది ఎవరు మనకి
ఆ జ్ఞాపం చేసుకుంటూ దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తారు. సంధ్యారాగం ఆ వెలుగును పట్టుకోవడానికి. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం ఉందా మాట, 3వ అధ్యాయం వెలుగు గురించి ఉంటాను చూడండి. పంతొమ్మిది వచ్చిన 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకని మన పనులు బాగోలేదు, మన క్రియలు చెడ్డలు కనుక వెలుగు దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్తారంట? చీకటనే పాపదోషమైన కార్యాలలోకి చిక్కుపోతున్నాం. దేవుని స్తోత్రం. వాటిని విడిచిపెట్టాలా? వెలుగును పట్టుకోవడానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేస్తే ఆ వెలుగు కలిగిన వాళ్ళకి అందరూ పరలోకం దొరుకుతుందట. గమనించండి. దేవుని స్తోత్రం. ఆ స్త్రీ ఎలా కాపాడుతుంది? యూహిత సైన్య సమభీకర సైన్య అంటే అర్థమేంటి? ఒక మనిషి గారు సైన్యాలు ఉన్నారు, అందులో సైన్య సమభీకర రూపిణి అది సభలో స్త్రీలు పురుషులు ఉంటారు, అందరు కలిసి ఉన్నారు. అందులో స్త్రీలే కాదు, స్త్రీలు పురుషులు కూడా ఒక టైంలో స్త్రీల కింద లెక్కడాడుతుంటారు. స్త్రీలు పురుషులు కలిసి సంఘం, సంఘం అనే స్త్రీ. దేవుని స్తోత్రం. స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. స్త్రీకి శిరస్సు భర్త, సంఘానికి శిరస్సు అది. ఆడవాళ్ళకి మగవాడు కూడా దేవుడే శిరస్సు కాబట్టి దేవుని అనుసరించి మనం నడవడానికి ఏం చేయాలా? ప్రయత్నం చేయాలా. అలా ప్రయత్నం చేస్తేనే దేవుని రాజ్య ఆ వెలుగు వెళ్తుంది. ఆ సర్వటి వెలుగు నుంచి 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాడు కనుక తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు చీకటినే ప్రేమించితిరి. దేవుని స్తోత్రం. చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకురావడానికి వాక్యం బయలుదేరింది. దేవుని స్తోత్రం. ఆ వాక్యం అందుకే పేరు 3:16 ఏమన్నాడు చూడండి. 3:16 దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అది మనకు అనుగ్రహించాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఏ దేవుడని? ఏ దేవుడు? అద్వితీయ దేవుడు, ఒక్కడైనా దేవుడు అంటే గమనించండి. అద్వితీయ, ద్వితీయంగా 2, అద్వితీయ దేవుడు అని ఒక్క దేవుడే. ఆ ఒక్క దేవుడు అద్వితీయ కుమారుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుడు స్తోత్రం. కనుక ఆ దేవుడు మనం కలిగి ఉండటానికి ఏం చేయాలా? ఆ వెలుగును పెట్టుకోవాలి. దేవుడు స్తోత్రం. యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు? యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు? సారము ఫలములు పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. సారము ఫలములు పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. బలురాక్షసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. నిజగసా గమపమ సరిగమ పద నీసా యూహిత సైన్య సమభీకర రూపిణి ఎవరు?
యేసుని రక్తములో కడుగబడినది, పరిశుద్ధలంకృతే చిత్తపడినది. యేసుని రక్తములో కడుగబడినది, పరిశుద్ధలంకృతే చిత్తపడినది. వరిని పిలుపు కొరకై ఎదురు చూచుచున్నది, వరుని పిలుపు కొరకై ఎదురు చూచుచున్నది. ముడత మచ్చ కళంకము లేనిది, ఇదే వధువైన క్రీస్తు సంగము. దేవస్తోత్రం. ఈ పాటతో వాక్యం గమనించండి. ఈ పాట అర్థం చేసుకునే పాట దీనికి సంబంధించిన వాడే. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డవాడు ఎలా ఉంటాడన్నా, ముడత కానీ మచ్చ కానీ కళంకలేమి అక్కడికి ఆ వధు సంఘంలో ఉంటారు. సార్వత్రిక సంఘం, పైకి వెళ్ళిపోయే సంఘం. పరిశుద్ధాత్మ దేవుడి భూలోకంలో ఉన్నారు, అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం నేను చెప్పేది కాదండి, మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండి చెప్పుతున్న అంశాన్ని గమనించాలి మనం. దేవుని స్తోత్రం. మనందరినీ ఆయన సిద్ధపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడు భూమికి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నారు, ముందే నేను వెళ్ళిపోతాను, ఆదరణ శాతం నుంచి వచ్చి పంపిస్తాను. ఆ 2 మొదటి నుంచి ఎందుకు వస్తాను, పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడారంటారు. అప్పుడు వేగంగా చూడండి, యేసు ప్రభు లేరు, మరి యేసు ప్రభు వెళ్ళిపోవడం జరిగింది. ఏం చేయాలా, మనకి ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేద్దాం ఏంటని ఒక గదిలో ఏర్పడి కూర్చున్నారు శిశువులందరూ. ఆ శిశువుతో ఉన్న కొంతమంది స్త్రీలు పురుషులందరూ చాలా మంది కూర్చుని ఆలోచన చేస్తారు, ఏం చేయాలా, మరి మళ్ళీ ఏమవుతుంది, ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు, మనం ఏం చేస్తాం, ప్రభు ఏదో చెప్పాడు, అది చెప్పడం నాకు రాదు. దేవుని స్తోత్రం. ఎవరికంటే తెలీదు శిశువులు కూడా. ఆ గదిలో ఉండగా ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలులంటూ ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా ఉండేది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అనిపించిన కొలది మాటలాడసాగి దేవుని స్తోత్రం. ఈ మౌతు ఎంత దూరం అవుతుంది, మౌతు లేకుంటే ఎంతదా, మౌతు కంటే ఎక్కువ దూరం, 50 దూరం వెళ్ళిపోతుంది. అంత దూరం వెళ్ళిపోయి ఊరంతా గల్విరైపోయింది. ఏంటి పొద్దు పొడిపి జోమైన అవ్వలేదు, వీళ్ళు ఫుల్గా తాగేసినట్టున్నారు, తాగేసి గందరగోళం చేసేస్తున్నారా, ఏదో మాట్లాడుతున్నారు, మన భాష కాదు, ఏదో మాట్లాడుతున్నారు అన్నారు. దేవుని స్తోత్రం. ఆ ప్రాంతాల్లో 9 దేశస్తులున్నారండి. దేవుని స్తోత్రం. 9 దేశస్తులు 9 భాషల్లో మాట్లాడతారు. 9 దేశస్తులు ఉన్న ప్రాంతంలో వాళ్ళకి ఇదేటట్లు భాషలో వచ్చినప్పుడు చేసి వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం. ఏ చదువు లేదు కదా, అప్పుడు చదువు కూడా చాలా తక్కువ. ఏ చదువు లేని వాడికి ఇచ్చిన బాగుంటు మనతో భాషలో మాట్లాడతాం. ఒకడేమో ఇంగ్లీష్లో మాట్లాడతాం, వాడు హిందీలో మాట్లాడతాడు, వాడు మలయాళంలో మాట్లాడతాడు, వాడు అరవలో మాట్లాడతాడు. ఈ రకంగా 90 దేశాల వాళ్ళు ఆ 9 రకాల భాషలు మాట్లాడేది వాళ్ళు పరిగెత్తుకొచ్చారంట. ఆ కాలం ఆకాశం కింద నుండి ప్రతి జన్మలో నుండి యెరూషలేములో కాపురం ఉండేది.
ఈ శబ్దము కలుగును. జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు అది తన వచ్చిన భాషతో వారి మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్నారు వీరందరూ గలిలయులు కారా, మనలో ప్రతివాడు పుట్టిన దేశపు భాష వీరు మాట్లాడుట మనము వినుచున్నాము. దేవుని స్తోత్రం. ఆ పుట్టిన దేశంలో ఆ భాష మాట్లాడుతుంది. వ్యాపార కేంద్రం యేరుషలేము గమనించండి. అనేక మంది దేశాలు అక్కడ వచ్చేది. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మన దేశం భాష ఎలాగెలా వచ్చిందా బాబు, వీళ్ళేమో చదువులేని వాళ్ళు ఏమి లేదు కదా అనుకున్నారు. పార్టీలు ఆదీలు ఎలామీలు వాసమోటీలు యూరియా కపడోకియా పొత్తు ఆసియా ఉగియా ఇలాంటి 9 దేశాలు వస్తాయి. ఈ 9 దేశాలు కలవరపడ్డారు. దేవుని స్తోత్రం. అప్పుడు వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎడలేదండి, ఇంకా భూమి మీదే ఉన్నారు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సంఘం తీసుకుపోతాడంట. ఏ సంఘాన్ని? అన్ని దేశాల్లో ఉన్నటువంటి సంఘాలు అన్ని కలిసి ఒకటే సార్వత్రిక సంఘం అన్నాడు. ఏ సంఘం అండి? అందరు కలిసి ఒకే సంఘంగా కుటుంబపడతారు. మధ్యాకాశంలో. దేవుని స్తోత్రం. రెప్పపాట్లు చనిపోయిన వాళ్ళు అందరూ చనిపోయి నీతి మంత్రాలు అయితే నువ్వు చనిపోయినా కానీ వేసిపోతాడు. తెల్లని శరీరం గుంపులైట్లో ఉంటుందా శరీరం. దేవుని స్తోత్రం. అలాంటి శరీరంతో లేచిపోతాం. బట్ట ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇద్దరు నీతి మంత్రులు మనిషి మారిపోయి వెళ్ళిపోతుంది. ఆ మనిషి సొంతం పోతాట. ఇద్దరు నలుగురు వచ్చి భోజనాలు చేస్తారు. ఒకరో ఇద్దరు అందులో నీతిమంతులుంటే ఆ భోజనం చేస్తుంటే వెళ్ళిపోతారు. సంవత్సరాలు కొని ఎలా పోతారంట. ఆ రోజు రాబోతుంది. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలి? వెలుగు కలిగి ఉండాలి. ఆ సంజానాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. ఆయన ఆ వెలుగులోనే ఉండాలని వీడు ఎప్పుడో ప్రార్థన చేశారా? ప్రార్థన చేయాలి. మనం ఆ వెలుగు నాకు కావాలి ప్రభు. నేను ఆ వెలుగులో ఉండాలా. ఆ వెలుగు ఏంటో అర్థం కాదు నాకు. ఈ వెలుగులో నన్ను నింపమని దేవునికి మొర పెడితే ఏం జరుగుతుంది? అడిగినవాడి కంటేను ఊహించేవాడి కంటేను అధ్యాత్మికతనా దేవుడు. అలాంటివి అడగాల. అలాంటివి అడిగితే దేవుడు ఏమన్నాడంటే అడుగు, అది ఫలితానికి ఇస్తాను, కానీ ఏం కావాలో అది అడుగు. అనవసరమే అడగండి. నాకు బట్టలు కావాలా, నాకు కూర కావాలి, నాకు అది నాకు తెలుసు. ఇవన్నీ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు అది నాకు తెలుసు. ఆత్మీయ జీవితాన్ని గురించి మనం పోరాడాలంట. దేవుని స్తోత్రం. దేని గురించి అండి? దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం మార్పు ఆగ్రహం విడిచిపెట్టి అది కీడికే కారణం. దేవుని స్తోత్రం. దేనికి కారణం? అది పాపం వచ్చి పోతా. అది కీడు కోసమే. దానిని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. పాపం పోదు. పాపమే అది కనుక పాపం దగ్గర అందరూ కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి. కలిసి ఉంటే అది కలదు సుఖం. కలిసి ఉంటే అందరూ కలిసి ఉంటే సుఖం కలిగింది, సంతోషం కలుగుతుంది. సుఖం ఎప్పుడు ఉంటుందండి? కుటుంబంతో సంతోషం ఉన్నప్పుడే సుఖం కలుగుతుంటారు. దేవుని స్తోత్రం. కనుక ఆ రకంగా కనుక ఈ సంజయరాకులు చేరుకోండి. ఎవరంటే పరమేశ్వరుడిగా వచ్చాడు. మొదలు చేశాను. నేను సారణ పొలములో పుష్పం అంటే దానం లోయలలో పుట్టు. దేవుని స్తోత్రం. లోయలో పుట్టు పద్మం ఎవరికైనా దొరుకుతా?
లోయట 2-3 తాళ్ళు ఎత్తులోకి వెళ్ళిపోయాక ఆ కింద ఎక్కడో అడుగుపోక అక్కడ కాపాడారా ముగ్గురు ఆ దేవుడు కూడా దాన్ని కాపాడమంట. దేవుని స్తోత్రం. అలాంటి లోయటండి. ఆ లోయలోకి వెళ్ళి తేడారా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందా? లోయలో పుట్టు పంతమంగా దిక్కుమొక్కు లేని అని అర్థం కావచ్చు. దిక్కుమొక్కు లేని వెనక దిగజారిపోయిన కులాలన్నమాట. ఏదో ఏమీ రాదనుకుంటే అక్కడి నుంచే వస్తుంది. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి సారుడు పొలం ఇశ్రాయేలు చూస్తున్న ఆశీర్వాద స్థలం అది. దేవుని స్తోత్రం. రెండోది లోయలలో పుట్టు పంతమంగా లోయలో ఏమీ రాదుకున్న స్థలంలోంచే ఏమవుతుంది? లోయలలో పుట్టు పద్మాలు అక్కడి నుంచి వస్తున్నాయి. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధికి వచ్చిన పద్మాతో పోచారండి. దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు పద్మాన్ని చూస్తే పూర్ణితో ఎవరైనా ఇష్టపడతారా? నాకు అంటారా? ఎన్నో రకాల కళ్ళు కలర్ రకరకాల కళ్ళతో ఉన్న పుష్పాలు గారు వచ్చేటువంటి ఓటోడి ఏర్పడి అన్నీ కావాలంటారు. అన్నీ కావాలి కనుక అలాంటి ఆశీర్వాదాలతో దేవుడు పోలిస్తున్నాడు. రెండోది చూద్దాం. మూడోది బలు రక్కసి చెట్లలో వెళ్ళి పద్మము వంటిది. నా ప్రేమలో నా ప్రియురాలు కనబడుతున్నది. దేవుని స్తోత్రం. ప్రేమలో సంఘాలలో అనగా సంఘాలు అనేక సంఘాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. క్రైస్తవ సంఘాలు హిందూ సంఘాలు అనేక రీతిలో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు అన్నిటికంటే క్రైస్తవ సంఘంలోనే కనబడుతుంది ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. బలు రక్కసి చెట్లలో బలు రక్కసి చెట్లని అర్థమైంది. ములకంపలో ఏదో వస్తుందా? చెప్పరాడు మధ్యలో మాట. దేవుని స్తోత్రం. పట్టుకుంటే మొదలు ఇంకా అది అది పట్టి వాళ్ళు బలు రక్కసి చెట్టు ఏవో నుండి వల్లి పంపం అవుతుందండి. మార్చింది నీళ్ళలోంచి వస్తున్నారు. దేవుని స్తోత్రం. క్రైస్తవ సంఘాలు ఎలాంటివి తెలుసా? ఎవరున్నారు అందులో? ఉన్నతమైన వాళ్ళు, బలమైన వాళ్ళు, ఆస్తి ఉన్నవాళ్ళు కాదండి. దేవుని స్తోత్రం. సంఘనాయకులు ఎవరంటే దొంగలోంచి వచ్చేవాడు. నాయకులేమో యథార్థవంతులు పోతున్నారు. దేవుని స్తోత్రం. తర్వాత బుద్ధోడు ఎవరు మార్చింది దేవుడు చేపలైపోతున్నారు. దేవుని స్తోత్రం. చేపలైపోతున్నారు. దిక్కుమొక్కుగా తిండి లేనివాడు ఆమె దేవుడికి వచ్చిన తర్వాత యథార్థవంతులైపోయి దేవునికి కుమారులు బిడ్డలుగా ఏర్పడైపోతున్నారు. దేవుని స్తోత్రం. చిన్న చూడు గుడిసి ఉండే చిన్న ఇల్లే ఉందిగా. ఆ గుడిసెలు ఇంకో దిక్కులు పడితే అక్కడ పట్టుకుపోయి అలా కట్టుకుంటే వాళ్ళు ఎలాగోలా దేవుళ్ళకి వచ్చారు. దేవుని స్తోత్రం. దేవుళ్ళకి వచ్చే సంతి లేకపోయి అయిపోయా ఇల్లుతారంటే ఎన్ని రోజులు కాదు. దేవుని స్తోత్రం. అక్కడ ఏదో ఒక దిక్కున కంట్రోల్ తీసుకోండి. ఆ కంట్రాక్ట్ 50,000 రూపాయల కంట్రాక్ట్ 500గా మాట్లాడేసుకోండి. ఆ రకంగా కాకినాడలో ఉంటాయి. బాగున్నా చెరువు అంటారు. తెలిసిన ఈ రూపాయల కంట్రాక్ట్ ఇచ్చారంట. కంట్రాక్ట్ ఏంటంటే 3 రూపాయలు తందంట. రాజుగారి భార్య పిఠాపరాజు గారి భార్య దేవుని స్తోత్రం. బాగున్నా చెరువు అంటారు. చూడంటే అర్థంతా లెక్క. 3 రూపాయలు అంటే గొప్ప రాసి పడిసారు పట్టు. చాలా పెద్ద రోడ్డు చెప్పాలి చెట్టు కానించి ఆ ఎదురు చెట్టు దాకా ఉంటారు. తవ్వేసిన తర్వాత మరి ఎలా తిన్నారో ఎలా తిన్నారో పని అయిపోయింది. అమ్మగారు మాకు డబ్బులు ఇవ్వండి. ఆ కారు మీద పాము కారు మూడు కొట్టండి. అది కొట్టండి అన్న. ఆ పాము కారు ఉన్నంటే పువ్వు ఆ చేయబెట్టి వాళ్ళందరూ 3 రూపాయలని ఆ 3 రూపాయలు ఇచ్చిందండి.
ఆ? ఎంత అన్యాయం అది. రూపాయలు ఉన్నవాళ్ళు ఎవడో దేవుడే కాదు. దేవుని స్తోత్రం. కనుక ఆ కొడుకు దిక్కు లేకుండా పోయాడు. దేవుని స్తోత్రం. ఆ దిక్కు లేకుండా హైదరాబాద్ పోయాడు. కనుక మాసాలు పనిచేయవు దేవుళ్ళు ఉండేవాడు. దేవుళ్ళు వాళ్ళు రాక్షసించేట్లు దెబ్బలాటోళ్ళు వచ్చి గొడవలో ఉన్నవాడు అలాంటి వాళ్ళ దగ్గర ఉండి ఒల్లి పద్మం బయటకు వస్తున్నాడు. ఒల్లి పద్మం కనుక దేవుడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? అర్థంగా మారిపోతున్నాడు. అర్థాలు పుష్పాలుగా అలా మారిపోయిన వాళ్ళే పరలోకి వెళ్ళే అర్హత కలిగి ఉంది. దేవుని స్తోత్రం. కనుక ఈ రకంగా మనం దేవుని మార్గం సాగిపోతాం.